మనం చదువుకున్న దానిలో ఏమిటంటే, తెలివితేటలు హృదయం యొక్క పాత్ర ఆధ్యాత్మికంలో. అది ఆఖరి మ మ ప్రవచనం నిన్న చదువుకున్నది. ఇక్కడ ఇంటెలెక్ట్ కెనాట్ అండర్‌స్టాండ్ బాబా. మనకి మనస్సు ఉన్నది ఉన్నంత కాలం ఆ మనస్సుతో భగవంతుడిని తెలుసుకోలేము. అంటే మన తెలివితేటలు ఉపయోగించి భగవంతుడిని అర్థం చేసుకోలేము అన్నటువంటిది ఇందాక బాబా మన మల్లికార్జునరావు గారు చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎప్పటిదాకా మనసు ఉంటుందో అది బాబాని గురించి తెలుసుకోవడానికి మనం చాలా వివసత చెందుతూ ఉంటాం. మనం తెలుసుకోలేకపోతాం. బాబాని అర్థం చేసుకోలేకపోతాం. ఏం చేత ఆయన అప్పటికీ కూడా మనకు అర్థమయ్యేట్లాగా ఆయన చక్కగా చెప్తూనే వస్తున్నారు. కానీ ఎంతకాలము ఈ మనస్సు అనేది పనిచేస్తోందో తెలివితేటలుంటాయి. ఆ తెలివితేటలతో బాబాని అర్థం చేసుకోవడం చాలా కష్టము. ఎప్పుడైతే మస్తులైపోతారో వాళ్ళు, ఆ మస్తులకి వాళ్ళకి మనసు అంతా భగవంతుల్లోనే ఐక్యమైపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. అంతా భగవంతుడి స్థితిలోనే వాళ్ళు ఆ మస్తులు ప్రయాణం చేస్తూ ఉంటారు. బాబా యొక్క సహాయంతో వాళ్ళేమో ఏడో భూమికి దాకా వెళ్ళి తనే భగవంతుడని తెలుసుకునే స్థితికి వాళ్ళు వెళుతూ ఉంటారు. అంచేత మనస్సు మన పాటలు అన్నీ కూడా మాటలు, పాటలు అన్నిట్లో చూస్తే మనకి మనసు మీదే ఎక్కువగా పాటలున్నాయి. మనస్సుతోనే హారతి ఇస్తూ ఉంటాం. ఆ మనసు పోతే గాని నీళ్ళు మసలలేము అని పాటలు పాడుతూ ఉంటాం. మనసు ఉన్నంత కాలం మనం ఆలోచిస్తూనే ఉంటాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనస్సు ద్వంద్వ పదార్థాలు. అంటే ఈ ప్రపంచం అంతా కూడా 2 పదార్థాలున్నాయి. మంచి, చెడు అన్నది 2 ఈ ప్రపంచంలో ఉంటాయి. అవన్నీ దాని గురించి ఆ మంచి చెడుల గురించే మనం అన్నీ ఆలోచిస్తూ మనం జీవిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ మనస్సు పనిచేయడం మానేస్తుందో ఏకత్వం భగవంతుడు ఉన్నవాడు ఒక్కడే భగవంతుడు అని మనకి ఆ జ్ఞానంలోకి వెళ్ళిపోయి ఆధ్యాత్మిక పదంలో మనం మనసు మన జీవిస్తూ ఉంటాం. దీని గురించి బాబా ఇచ్చినటువంటిది. మీరు తెలివితేటలతో భగవంతుణ్ణి బాబాని అర్థం చేసుకోలేరు. ఇది ఇక్కడ ఒక బాబా ఇచ్చినటువంటి ప్రవచనం ఉంది. అది చదువుకుందాం. బాబా then narrated this incident when he was a schoolboy in Pune. He saw a particular man in the bar adjacent to his house. చిన్న కథను బాబా చెప్తున్నారు. తను తన గురించి తెలుసుకొని నేను భగవంతుణ్ణి అన్నటువంటి జ్ఞానం రాకముందర అతనేమో బాబా ఏమో ఒక స్కూల్లో చదువుతూ ఉండేవారు. ఆయన స్కూల్లో చదువుతూ ఉంటే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ ఇల్లు పూనాలో ఉంది. ఆ పూనాలో వాళ్ళ ఇంటి పక్కనే ఒక బార్ ఉండేది. అంటే ఈ మత్తు పదార్థాలు తాగేటువంటి అది అంటే విస్కీ, బ్రాండీ ఇలాంటివన్నీ వాటిని తాగేటువంటి ఒక ఒక హోటల్ ఉంది. ద మ్యాన్ వుడ్ డైలీ కమ్ అండ్ డ్రింక్ లిక్వర్. ఒక మనిషి ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా సాయంత్రం వచ్చి రాత్రి ఈ మత్తు పదార్థం సేవించి అంతే ఆ పదార్థం సేవించిన తర్వాత ఒక కుర్చీలో కూర్చుని అక్కడ అర్ధరాత్రి దాకా అలాగే మత్తుగా ఉండేవాడు. హిజ్ వైఫ్ వుడ్ కమ్ అండ్ వీప్ బిఫోర్ హిమ్. అతని భార్య వచ్చి అతని ముందర ఇలాగా ఏడుస్తూ ఉండేది. ప్లీడింగ్ విత్ హిమ్ టు క్విట్. ఈ తాగుడు వదిలిపెట్టేవయ్యా అని ఆవిడేమో అతన్ని కోరుకుంటూ ఆవిడేమో వచ్చి ఏడుస్తూ ఉండేది. అండ్ ద మ్యాన్ వుడ్ సాల్మన్లీ ప్రామిస్ నాట్ టు డ్రింక్ ద నెక్స్ట్ డే. అతను హృదయపూర్వకంగా అతను వాగ్దానం చేసేవాడు. అలాగా వచ్చినప్పుడు నేను రేపు అసలు నేను ఇంకా తాగను రేపటి నుంచి అని అని ఆవిడికి వాగ్దానం చేసేవాడు. ఆల్దో he promised sincerely to quit each day, he was completely helpless to do so when the next day come. అతను హృదయపూర్వకంగా ఎంత వాగ్దానం చేసినప్పటికీ కూడా ఆ తాగుడనే సమయం వచ్చేటప్పటికి, సాయంత్రం రాత్రికి వచ్చేటప్పటికి అతను నిస్సహాయుడు అయిపోతూ అతను మళ్ళీ తాగుడు దుకాణానికి వెళ్ళిపోయి అక్కడ తాగిస్తూ ఉండేవాడు. బాబా ఫర్దర్ స్టేటెడ్,
దాని తర్వాత ఈ విధంగా చెప్తున్నారు. నౌ హౌ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్రామిసెస్? నువ్వు వాగ్దానాలకి వాటిని ఏ విధంగా మనం వివరించి చెప్పచ్చు? బాబా హీస్ హెల్ప్లెస్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్. బాబా కూడా అది చెప్పలేనటువంటి పరిస్థితి వచ్చేసింది ఆయనకు కూడా. వై? ఎందుకు అంటే వెన్ ఎవర్ బాబా డస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఈజ్ బియాండ్ హ్యూమన్ అండర్స్టాండింగ్. ఎప్పుడైతే బాబా వివరించి వాటిని గురించి చెప్తారో దేని గురించైనా అది మనుషులకి, మానవులకి అది అర్థం చేసుకోని వాళ్ళ యొక్క తెలివితేటలకి ఆవల ఉండేది. అంటే అర్థం చేసుకోలేను. మనసు ఉంది, ఆ మనసుతో అర్థం చేసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. బాబా అని అర్థం చేసుకోవడం చాలా కష్టము అని వాళ్ళకి తెలుస్తోంది. అండ్ ఇట్ ఈస్ నాట్ వన్ ఫాల్ట్ నాట్ టు అండర్స్టాండ్ మీ. ఇది ఎవరి యొక్క తప్పిదం కాదు, ఆ బాబాని అర్థం చేసుకోలేకపోవడం. ఫర్ హౌ కెన్ యూ అండర్స్టాండ్ ద పర్ఫెక్ట్ వన్? ఆయన సంపూర్ణ పురుషుడు, సంపూర్ణంగా అన్నీ తెలిసినవాడు, అన్నీ ఆయన అయి ఉన్నవాడు. అలాంటి దాన్ని నీ పరిమితమైనట్టు మనస్సుతో ఎలాగ తెలుసుకోగలుగుతావు అని బాబాయే ప్రశ్న వేస్తున్నారు. some such things had happened at the time of Jesus and Muhammad. జీసస్ కాలంలోను మహమ్మద్ కాలంలో ఇలాంటిదే ఇలాంటిది జరిగింది. ఏమిటి? జీసస్ వాజ్ క్రూసిఫైడ్ అండ్ మహమ్మద్ వాజ్ స్టోన్డ్ అండ్ హ్యాడ్ టు ఫ్లీ. జీసస్నేమో సిలువ వేశారు, మహమ్మద్నేమో రాళ్లతో కొట్టమళ్ళితే ఆయన మక్కా వదిలివేసి పారిపోయాడు. Such action on part of perfect one are not understood by the people. ఏమిటి? వీళ్ళేమో అవతార పురుషులు, చాలా ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళే ఇలాగా అంత గొప్పవాడైనప్పటికీ కూడా ఇలా చేసుకున్నారేమిటి అని అందరూ వాళ్ళు చేసుకున్న పనులకి వాళ్ళేమో చాలా ఆశ్చర్యపోతూ ఉండేవారు. అంటే మరి వాళ్ళిద్దరు కూడా ఆధ్యాత్మిక పురుషులు, వాళ్ళకి అన్ని మహత్యాలు వచ్చు, అన్నీ చేశారు. కానీ వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళు ఏమీ చేసుకోలేకపోయారు. ఐ గివ్ ప్రామిస్ అండ్ బ్రేక్ దమ్. బాబా కూడా చెప్తున్నారు, నేను కూడా వాగ్దానాలు చేస్తుంటాను, వాటినేమో నేను అమలుపరచను. దిస్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ కంటిన్యూల్లీ. ఇదేమో అనాది కాలం నుంచి ఇలా జరుగుతూనే ఉంది. Some mandali members think if I stop giving promises, I will be honored much. కొంతమంది బాబా యొక్క మండలి వాళ్ళు బాబాకి ఇలా చెప్తున్నారు, ఏమిటంటే మీరు ఈ వాగ్దానాలు చేసి మీరు వాటిని భంగం చేసుకోకుండా ఉన్నట్టయితే మిమ్మల్ని చాలా గౌరవిస్తారు అని కొంతమంది మండలి మెంబర్స్ ఆ మండలి మెంబర్స్ చెప్పారు. ఇఫ్ సమ్ ఇంటిమేట్ వన్ ఫీల్స్ లైక్ దిస్, what would those lovers think who get my sahwas only occasionally? మరి బాబా సహవాసులు చేస్తూ ఉండేవారు. అక్కడేమో బాబా యొక్క ప్రేమికులంతా వెళ్ళి బాబా చెప్పినంతా వింటూ ఉండేవారు. మరి ఈ మండలి వాళ్ళు వాళ్ళ అస్తమాను బాబాతోనే ఉంటూ, బాబాయే ప్రపంచం అంటూ బాబాతోనే ఉంటూ ఉండేవారు. మరి నాతో ఉన్నటువంటి మండలి వాళ్ళే మరి ఇలాగా మాట్లాడుతూ ఉంటే, మరి అప్పుడప్పుడు నా సహవాసులో పాల్గొంటున్నటువంటి నా ప్రేమికుల సంగతి ఏమిటి? వాళ్ళు ఏమనుకుంటారు? ఎట్ సమ్ టైమ్స్ ఐ మైసెల్ఫ్ థింక్ వై షుడ్ ఐ యాక్ట్ లైక్ దిస్. ఒక్కొక్కసారి బాబాయ్నే తన గురించి తాను అనుకుంటాడు, నేమిటి ఇలానే చేస్తున్నాను అని అనుకుంటూ ఉండేవారట. అంటే వాగ్దానాలు చేయడం, వాగ్దానాన్ని నిలుపుకోకుండా ఉండడం. బట్ దట్ ఈస్ ఆల్. అంతే, అదంతా అలాగే ఉంటుంది. ఇన్ స్పైట్ ఆఫ్ మై డిక్లరేషన్, క్లారిఫికేషన్, కన్ఫర్మేషన్ అండ్ డెసిషన్ లాస్ట్ నైట్ ఏ థాట్ కేమ్ టు మీ. బాబా ఏమో 1954లో ఆయన ఫైనల్ డిక్లరేషన్ అని ఒకటి ఇచ్చారు. అందులో చాలా విచారకరమైనటువంటి సంగతి, తన యొక్క మరణం ఎలా జరుగుతుంది అని కూడా అది వివరించి చెప్పారు. ఆయన
స్పష్టీకరణ కూడా చేశారు, క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. దాన్ని తర్వాత కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, అంటే నిర్ధారణ కూడా చేశారు. తర్వాత నిర్ణయం కూడా తీసుకున్నారు. దీని గురించి బాబా ఒకరోజు రాత్రి ఆలోచిస్తున్నారు. వాట్ వాస్ ది నెసెసిటీ ఆఫ్ ఇష్యూయింగ్ ఏ క్లారిఫికేషన్, కన్ఫర్మేషన్, ఏ డెసిషన్ ఆఫ్టర్ ద డిక్లరేషన్? నేనేమో ప్రకటీకరణ చేసిన తర్వాత దాని గురించి స్పష్టీకరణ ఏమిటి, నిర్ధారణ ఏమిటి, నిర్ణయం తీసుకోవడం ఏమిటి, ఇవన్నీ ఏమిటి అంటే బాబా చెప్తున్నారు, అండ్ ఐ గాట్ ది ఆన్సర్, నాకు సమాధానం వచ్చింది. నౌ ట్రై టు అండర్స్టాండ్, మీరు అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని బాబా చెప్తున్నారు. వెన్ ద డిక్లరేషన్ వాజ్ గివెన్ అవుట్, ద లాస్ట్ 3 were bound to follow. నేను ఎప్పుడైతే ప్రకటీకరణ చేశానో తన తర్వాత ఈ స్పష్టీకరణ, నిర్ధారణ, నిర్ణయం వాటి తర్వాత అవలసిందే. ప్రత్యేకంగా వాటి గురించి నేను ఎందుకు మాట్లాడడం? ద ఫేజ్ వర్ ఇంప్లాయిడ్ ఇన్ ద డిక్లరేషన్ ఇట్ సెల్ఫ్. ఇవన్నీ కూడా నా యొక్క ప్రకటీకరణలోనే ప్రకటీకరణలోనే ఇమిడిపోయి ఉన్నాయి. ద హోల్ ప్రాసెస్ మే బి లైకెన్ యూ టు ఫుల్లీ గ్రోన్ మ్యాంగో ట్రీ. మొత్తం ఈ విషయం అంతా కూడా, డిక్లరేషన్ అన్న విషయం అంతా ఒక మామిడి చెట్టుకి పోల్చి చెప్పుకుంటున్నాం మనం. ఇక్కడ బాబా చెప్తున్నాను, ద డిక్లరేషన్ కెన్ బి కంపేర్డ్ విత్ ద స్ప్రౌటింగ్ ఆఫ్ ద ట్రీ. మామిడి చెట్టుని మొలకెత్తుంది, దాని విత్తనం ద్వారా అది మొలకెత్తుంది, అదేమో డిక్లరేషన్ అనుకుందాం. జస్ట్ అబౌవ్ ది గ్రౌండ్, అదేమో భూమి పైకి పెరుగుతూ వస్తుంది. ద క్లారిఫికేషన్ విత్ ద గ్రోయింగ్ ట్రంక్ అండ్ ద బ్రాంచెస్, మరి అది ఇంకా పద్ధతి అవుతుంది కదా, కాండము, దాని యొక్క కొమ్మలు అవన్నీ వస్తాయి కదా, అదేమో క్లారిఫికేషన్ అనుకుందాం. ది కన్ఫర్మేషన్ విత్ ది బ్లోసమ్, మరి అది పువ్వులు పూస్తాయి కదా అదేమో కన్ఫర్మేషన్ అనుకుందాం. అండ్ ద డెసిషన్ విత్ ది మ్యాంగోస్, దాని యొక్క నిర్ణయం ఏమిటి, ఆ మామిడికాయలు వస్తాయి. టు గివ్ అనదర్ సిమిలీ, ఇంకొక రకమైనటువంటి పోలికతో ఇంకొకటి కూడా చెప్తున్నాను, బాబా చెప్తున్నారు. ఏ డే ఈజ్ మేడప్ ఆఫ్ 4 parts. ఒక రోజు 4 విధాలుగా 4 భాగాలుగా విడతయ్యచ్చు. ఈచ్ పహర్ ఈజ్ ఆఫ్ 3 hours. ఒక్కొక్క భాగం 3 గంటలు ఉంటాయి. డే బిగిన్స్ విత్ ద ఫస్ట్ పహర్. రోజేమో మొదట ప్రాంతంలో పహర్తో మొదలెడుతుంది. ద లాస్ట్ పహర్ ఈజ్ ఫాలోడ్ బై ది ప్రీవియస్ 3 to complete a day. ఆఖరి పహరు మొత్తం అన్నీ కూడా మొత్తం 3 పహర్లతోనూ మొదటి కంప్లీట్ అయిపోతుంది, పూర్తి అయిపోతుంది. అంటే 4 3 12 గంటలేమో పగలు, 12 గంటలకు మన చీకటి రాత్రి అనుకుందాం. సిమిలర్లీ ద లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 మెయిన్ స్టేజెస్. అదే విధంగా మానవుడి యొక్క జీవితం కూడా అది 4 భాగాల్లో 4 స్థితుల్లో పెడుతోంది. సచ్ యాజ్ చైల్డ్హుడ్, అదే చిన్నప్పుడు, తర్వాత యూత్, కొంత యువకుడు కింద, తర్వాత ఏమో మిడిల్ ఏజ్, తర్వాత మధ్య వయస్కుడు, తర్వాత మెచ్యూరిటీ. ఆ మధ్య వయస్కుల్లో అతనికి పూర్తిగా తెలుస్తుంది. అండ్ ఓల్డ్ ఏజ్, తర్వాత ఆఖరికి ముసలి ఏజ్ వచ్చేస్తుంది. ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ క్రియేషన్ యూ విల్ ఫైండ్ దీస్ స్టేజెస్. మొత్తం సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవుల యొక్క జీవితం కూడా మొత్తం ఇలాగే ఇన్ని స్థితుల్లోంచి పెడుతూ ఉంటుంది. ఇఫ్ వి లుక్ అట్ ది జెనిసిస్ ఆఫ్ ది యూనివర్స్, అదే విధంగా ఇందాక మల్లికార్జున గారు చెప్పారు, ఈ విశ్వము యొక్క సృష్టి పుట్టింది అన్న దగ్గర నుంచి వీ విల్ ఫైండ్ ద సేమ్ థింగ్. మొత్తం అందులో కూడా, ఈ సృష్టిలో కూడా 4 భాగాలు ఉన్నాయి. ఏమిటి? ఇన్ ద బిగినింగ్లెస్ బిగినింగ్, అంటే మొదటి ఉన్నటువంటి ఆ నిద్రాస్థితి, భగవంతుడి యొక్క నిద్రస్థితి. తర్వాత
ఇన్ ది బియాండ్ స్టేట్, దాని తర్వాత బియాండ్ స్టేట్ అని ఇంకొకటి ఉంది. దాని తర్వాత ఆయన నేను భగవంతుడిని, గాడ్ వాజ్ అన్కాన్షియస్, భగవంతుడు తనేమో చైతన్య రహితుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇన్ఫినిట్, అనంతుడిగా ఆయన ఉన్నాడు. ది అర్జ్ ఆర్ లహర్ టు నో హిమ్సెల్ఫ్ విచ్ గాడ్ హ్యాడ్ కెన్ బి కంపేర్డ్ విత్. ఇప్పుడు ఆయనేమో తను ఆ యొక్క స్థితులు రావడానికి తను భగవంతుడి కింద తెలుసుకోవడానికి మొత్తం 4 స్థితుల్లోనూ వచ్చాడు. దానికి పోల్చి చూసినట్టయితే ఆ విధంగా మొదట డిక్లరేషన్, వన్స్ ది అర్జ్ వాజ్ దేర్ ఇట్ కుడ్ నాట్ బి స్టాప్. ఒకసారి తను భగవంతుడని అన్నటువంటి తెలుసుకోగానే ఇంకక్కడ ఆగదు. దెన్ అవుట్ కేమ్ క్రియేషన్, ఆయనలోంచి సృష్టి అంతా వచ్చింది. ఇవల్యూషన్, దాని తర్వాత పరిణామ ప్రక్రియ వచ్చింది. దాని తర్వాత ఇన్వల్యూషన్, అంతర్గత ప్రయాణం వచ్చింది. ద నెక్స్ట్ 3 phases, గాడ్ ఈజ్ ఆల్సో ఇన్ఫినిట్ నాలెడ్జ్. ఆయన అనంతమైనటువంటి జ్ఞానం ఉన్నవాడు. సో యాజ్ సూన్ యాజ్ ది అర్జ్ హూ యామ్ ఐ అరోజ్, మొట్టమొదట ఆయన నేను ఎవరిని అన్నటువంటి అర్జ్ వచ్చినప్పుడు ఆయన ఈ గాట్ ది ఆన్సర్, ఐ ఆమ్ గాడ్. ఆయనకు సమాధానం ఏం దొరికింది? నేను భగవంతుణ్ణి అన్నటువంటి సమాధానం దొరికింది. బట్ అట్ ద సేమ్ టైం ద ఇంటర్వీనింగ్ స్టేజెస్ వర్ నెసెసరీ. నేను భగవంతుణ్ణి తెలుసుకోవడంలో మధ్యలో ఇంకా అనేక రకాల స్థితులు ఉన్నాయి, అవి కూడా అవసరమే. ఏమిటి? త్రూ క్రియేషన్ the answer was clarified, through evolution the answer was confirmed, and the involution decided that he was God. అదే క్రమంలో సృష్టి వచ్చింది, దానికి ఆయనకు సమాధానం వచ్చింది. నేను ఎవరినన్నా దానిలో తనలోంచి సృష్టి వచ్చింది. త్రూ ఇవల్యూషన్ తర్వాత పరిణామ ప్రక్రియ వచ్చింది. దాని తర్వాత ఏమో కన్ఫర్మ్డ్, అదేమో నేను భగవంతుని ఇన్వల్యూషన్ అంతర్గత ప్రయాణం వచ్చింది. ఆఖరికేమో హీ వాజ్ గాడ్ అని ఆయనకి తెలిసి నేను భగవంతుణ్ణి అని తెలిసి. ఇలాగే మానవులంతా కూడా దీనిలోంచి వెళ్ళాలి కదా, సృష్టిలోంచి, తర్వాత పరిణామ ప్రక్రియ నుంచి, అంతర్గత ప్రయాణం నుంచి, ఆఖరికి చివరికి 4వ గతిలో బాబా 84 లక్షల జన్మల్లో ఏదో ఒక జన్మలో ప్రతి వాళ్ళకి ఇది వస్తుంది. ఇది రాకపోయినా 84 లక్షల జన్మలు అయిన తర్వాత కూడా ఇది రావచ్చు. అంచేత ఇవన్నీ కూడా సృష్టిలో ఉన్నటువంటి క్రమం. తను భగవంతుని తెలుసుకోవడం కూడా అది ఒక క్రమ పద్ధతిలో అయింది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ కూడా మీకు వివరించి చెప్పడం చాలా కష్టము. ఫర్ దే లై బియాండ్ ది డొమైన్ ఆఫ్ ఇంటలెక్ట్. ఇవన్నీ ఎందుకని కష్టము? మీ తెలివితేటలకి అది అందనటువంటిది. ఏ పర్షియన్ పోయెట్ హ్యాస్ సెడ్, ఒక పర్షియన్ పోయెట్ ఇలా చెప్పాడు, యాజ్ సూన్ యాజ్ యూ స్టెప్ ఆన్ ది థ్రెషోల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ యూ నీడ్ డిఫరెంట్ ఇయర్స్ టు హియర్ అండ్ డిఫరెంట్ ఐస్ టు సీ. నువ్వు ఎవరైనా మానవుడు తనకి ఆధ్యాత్మికమైనటువంటి గుమ్మంలో అడుగు పెట్టాడు అనుకోండి, గుమ్మం దాటాడు అనుకోండి, అతనికి చాలా తేడా కలిగినటువంటి చెవులు, చాలా తేడా కలిగినటువంటి అంటే సామాన్యమైనటువంటి మనుషులకు ఉన్నటువంటి చూపు, ఆయనకేమో వెనికిడి అలా ఉండొద్దట. తుకారాం కూడా ఇలాగ చెప్పాడు, ఎప్పుడు నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టగానే గమ్మత్తైనటువంటి సంగీతం ఉంటాడు, ఆయన చూపుకి కూడా అదొక అన్ని కూడా వింత వింతగా అని చూస్తూ ఉంటాడు. తుకారాం కూడా ఇలాగే చెప్పాడు, ఏమిటి? ద వేస్ ఆఫ్ ది మాస్టర్ టు స్టాండ్ ఇన్ కాంట్రడిక్షన్ టు దోస్ ఆఫ్ ద వరల్డ్. ఈ సద్గురువుల యొక్క మార్గాలు ఎలా ఉంటాయంటే మామూలుగా ప్రాపంచపరంగా దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉంటారు అని తుకారాం కూడా చెప్పాడు. Do not think that through all this explanation I am trying to justify my actions. మీరు అనుకోకండి ఏమిటి
నేను ఈ రకాలైనటువంటి వివరాలన్నీ మీకు ఇస్తున్నానంటే నేను చేస్తున్న పనులకన్నీ కూడా జస్టిఫై చేసుకుంటున్నాను, నన్ను నేను జస్టిఫై చేసుకుంటున్నాను అని అనుకోకండి. డిడ్ నాట్ ద ఫార్మోజా ప్రాబ్లం థ్రిటన్ గ్రేట్ డిస్ట్రక్షన్? ఇప్పుడు ప్రపంచంలో ఒక సమయం వచ్చింది, అది ఫార్మోజా ప్రాబ్లం అని పొలిటికల్ గా దేశాల మధ్య వచ్చినటువంటి ఒక సమయం వచ్చింది. ఆ సమయంలో కనుక అది కనుక సాల్వ్ చేయకపోతే లక్షలాది కోట్లాది మంది చనిపోతారు. అంటే దేశాలు దెబ్బలాడుకుని దాన్నేమో సర్వనాశనం చేసుకుంటారు. ఈవెన్ నెహ్రూ ఇన్ వన్ ఆఫ్ హిజ్ స్పీచెస్ సెడ్ దట్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్ కుడ్ బి డిస్ట్రాయిడ్. ఈ ఫార్మోజా యొక్క సమస్య కనుక మనం దాన్ని సాల్వ్ చేసుకోలేకపోతే మొత్తం మానవాళి అసహం అంతా అంతర్గతం నాశనం అయిపోతుంది. విత్ ది ఎక్స్క్లూజన్ ఆఫ్ ద టైం ఫ్యాక్టర్. అది దానిలో ఏమిటి ఉన్నది, సమయం అనేది ఒక దృష్టికోణం ఉంది. ఆల్ ఐ హావ్ సెడ్ విల్ కమ్ టు పాస్. ఇప్పుడు బాబా చెప్పేస్తుంటారు కదా, నేను ఏమైతే చెప్తున్నానో అవన్నీ కూడా జరుగుతాయి. బాబా మండలేమంది, బాబా మీరేమో ప్రామిస్ చేస్తారు, దాన్ని బ్రేక్ చేస్తూ ఉంటారు అని అన్నారు కదా. మరి ఆయన ప్రేమికులు ఏమనుకుంటున్నారు, ఏమిటి ఈయన దాని గురించి అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో వాళ్ళు ప్రేమికులు ఉన్నారు. ఇక్కడ నేను చెప్పేవన్నీ కూడా జరుగుతాయి. అది ఏమిటి, ఒక సమయమే అందులో తెలియపరుస్తుంది. For whatever I have said, God has made me say it. నేను ఏదైతే చెప్తున్నానో భగవంతుడు నా చేత చెప్పిస్తున్నాడు అని బాబా అన్నారు. తర్వాత లిజన్ వెరీ కేర్ఫుల్లీ, మీరు జాగ్రత్తగా వినండి అని ఇక్కడ బాబా చెప్తున్నారు. టు వాట్ ఐ సే నౌ, ఫర్ ద 3 months May to June 1955, do not think much about your wife, children, money. బాబా 1955 గురించి బాబా తన ప్రేమికులకి చెప్తున్నారు. మే దగ్గర నుంచి జూలై దాకా మీరు మీ యొక్క కుటుంబాల గురించి, తర్వాత నీ భార్య గురించి, నీ పిల్లల గురించి, నీ డబ్బు గురించి ఏమీ ఆలోచించకండి. ఫర్ షుడ్ యూ హ్యావ్ సచ్ థాట్స్ when the avatar may be required to drop his body. బాబా చెప్పారు కదా, నేను త్వరలోనే శరీరం వదిలిపెట్టేస్తాను అని మీకు నేను చెప్పినప్పుడు అది మీరు దాని గురించే ఆలోచిస్తూ ఉంటారా? మీరు ద సోల్జర్స్ ఆన్ యాక్టివ్ సర్వీస్ willingly sacrifice their lives just to possess a piece of ground. ఇప్పుడు దేశాల మధ్యన యుద్ధాలు వచ్చాయనుకోండి, ఒక దేశం యొక్క స్థలమేమో ఇంకో దేశం గెలిచిన వాళ్ళు తీసుకుంటారు. మరి దాని గురించి చాలా చిన్నదైనటువంటి ఆ స్థలం గురించి యుద్ధాలు చేసి ఈ సోల్జర్స్, ఈ సైనికులు చనిపోవాలా? వుడ్ ఇట్ బి ఆఫ్ ఎనీ గ్రేట్ ఇంపార్టెన్స్ ఇఫ్ యూ సాక్రిఫైస్ యువర్ లైఫ్ ఫర్ ది అవతార్? అలాగా ఆ చిన్న స్థలాన్ని గురించి యుద్ధాలు చేసుకుని సైనికులు చచ్చిపోయినట్టయితే దానికి ఏమైనా అర్థం ఉందా? దానికి అదే విధంగా మీరు మీ జీవితాన్ని పూర్తిగా అవతారుడు గురించి సాక్రిఫైస్ చేశారు అనుకోండి, చేశారు, క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇఫ్ యూ ఫెయిల్ టు హ్యావ్ సచ్ రెడీనెస్, యువర్ కమింగ్ టు అవర్ హియర్ టు అటెండ్ ద మీటింగ్ వుడ్ బి నథింగ్ మోర్ దాన్ ఏ పిక్నిక్. ఇది సహవాసీయులకు చెప్తున్నారు బాబా. మీరు అవతారుడి గురించి మీ జీవితాన్ని సాక్రిఫైస్ చేయడం అన్నట్టే ఏమిటి? మీరు అంత దూరం నుంచి నా మాటలు వినడానికి మీరు ఇక్కడికి వచ్చి తర్వాత అంతకన్నా అవన్నీ అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేశారనుకోండి, అంటే అది అర్థాన్ని కనుక మీకు తెలిసినట్టయితే అదేమో బాగానే ఉంటుంది. అంటే బాబా చెప్పినవన్నీ కొద్ది సమయాల్లో చెప్పినవన్నీ దొరుకుతాయి అంటున్నారు కదా బాబా. కానీ వచ్చిన వాళ్ళు ఇలా బాబా చెప్పారు, వాగ్దానం చేశారు, ఆయన చేయలేదు అంటే
ఆ యొక్క స్పీచ్ లో బాబా అలా చెప్పారు కదా అని చెప్పి వాళ్ళేమో మీరు దంతరార్థం కనుక మీరు అర్థం చేసుకోలేకపోతే నా మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం మీరు ఇక్కడికి వచ్చిన ఏ లాభం, ఇది ఒక పిక్నిక్కి వచ్చారు అన్నటువంటిదే మీరు ఆ విధంగా అనుకుంటూ తెలుసుకుంటూ ఉంటారు. నౌ వన్ మోర్ పాయింట్, ఇంకొక విషయం చెప్తున్నాను. అంటే all the explanations and articles have no confusion, no connection with reality. అనేక రకాలైన ఉపన్యాసాలు ఇస్తున్నారు, అనేక వ్యాసాలు రాస్తున్నారు. ఇవేమీ కూడా సత్యాన్ని యొక్క వాటితో ఏ సంబంధం లేదు. ఇట్ ఈస్ ఆల్ ఏ ప్లే ఆఫ్ వర్డ్స్ అండ్ హ్యాస్ నో లాస్టింగ్ వాల్యూ. మరి అవన్నీ కూడా మీరు కొద్ది గమ్మత్తైనటువంటి పదాలు తో కూడుకున్నటువంటిది అంతే తప్ప దానికి శాశ్వతమైనటువంటి విలువ ఏం లేదు. పత్రికలు చదువుతాం, అవి చేస్తూ ఉంటాం, దానిలో ఉన్నది ఏమిటి, ఎప్పుడు జరిగింది ఇది అన్నటువంటి మీరు ఆలోచిస్తున్నారంటే ఆ మాటలకి, అందులో వచ్చినటువంటి ఆర్టికల్స్ లోకి ఎటువంటి విలువ లేదు ఆ మాటలకి. రియాలిటీ ఈజ్ బియాండ్ మైండ్. సత్య పదార్థం నీ మనస్సుకి ఆవలనుంది, మీ మనస్సుకి అందదు. బియాండ్ ది ఇంటలెక్ట్, నీ యొక్క తెలివితేటలు కూడా అదేమీ అందదు సత్య పదార్థం అన్నది. ద వెరీ ఫ్యాక్ట్ వెన్ యూ సే దట్ యు హ్యావ్ ఇంటలెక్చువల్లీ అండర్స్టూడ్ రియాలిటీ షోస్ దట్ యు హ్యావ్ మిస్అండర్స్టూడ్. నువ్వు ఎప్పుడైతే నాకు నా తెలివితేటలతో నాకు అర్థమైపోయింది బాబాయ్ అని చెప్తున్నారు అని అన్నట్టు కనుక అయినట్టయితే నిజంగా అదేమిటి, నువ్వు ఏమీ అర్థం చేసుకోలేదు అన్నటువంటిది అది తెలుస్తుంది. టు హ్యావ్ రియల్ అండర్స్టాండింగ్ కాన్షియస్నెస్ మస్ట్ అండ్ ఇంటలెక్ట్ మస్ట్ గో. ఇక్కడ ఇది ఒకటి ఆపేస్తాను. ఇక్కడ నువ్వు ఇందాక మల్లికార్జున్ గారు చెప్పారు, ఇది మీరు నిజంగా అర్థం చేసుకోవాలి, నిజాన్ని అర్థం చేసుకోవాలి అంటే నీ యొక్క చైతన్యం ఉండాలి, అదేమో. కానీ నీ మనస్సు ఏదైతే ఆలోచిస్తోందో తెలివితేటతో అది మటుకు పోవాలి. అదే మనసుకి అంత విలువ ఉంది. అంటే మనస్సుతో మనం ఏమీ భగవంతుల్ని తెలుసుకోలేము. మన తెలివితేటలు దేనికి భగవంతుని తెలుసుకోవడానికి ఉపయోగపడవు అని ఇక్కడ తెలుసుకోవాలి మీరు. ఇట్ డస్ నాట్ మీన్ బికమింగ్ మ్యాడ్ లైక్ పునిజ. ఇక్కడ మ్యాడ్ ఆశ్రమం బాబా రాహురిలో మెయింటైన్ చేస్తున్నారు కదా, అక్కడ పునిజ అనేటువంటి పిచ్చివాడు ఉండేవాడు. అంటే మీరు పిచ్చివాళ్ళు అయిపోవాలని కాదు నా ఉద్దేశం. వాట్ ఐ మీన్ ఇస్ దట్ ఇంటెలెక్ట్ షుడ్ బి ది మీన్స్ ఆఫ్ heartedly achieving ends that are accepted by the heart. నీ హృదయం ఏదైతే అనుభూతి చెందుతోందో దాన్ని హృదయపూర్వకంగా దాన్ని అర్థం తెలుసుకోవడం, ఇంటెలెక్ట్ గా అంటే తెలివితేటలు అర్థం చేసుకోవడం, అది నిజమైనటువంటి అర్థం చేసుకోవడం. అంటే హృదయము మనస్సు అనేటువంటి రెండు ఉన్నాయి. నీ హృదయం ఏం చెప్తోందో అది నీ మనస్సు కూడా అదేమో అర్థం చేసుకోగలదు. అంటే అండ్ ఇఫ్ యు ఒబే మీ విత్ ఆల్ యువర్ హార్ట్, ఇంటెలెక్ట్ విల్ గో అండ్ కాన్షియస్నెస్ విల్ రిమైన్. మీరు కనుక నాకు విధేయులుగా ఉన్నట్టయితే, బాబాకు విధేయులుగా ఉన్నట్టయితే, నీ యొక్క అంటే హృదయపూర్వకంగా ఆయనకు విధేయత కనుక చూపించినట్టయితే మీ తెలివితేటలు పోతాయి, మీ చైతన్యం మటుకు ఉంటుంది. ఇక్కడితో ఆపేస్తానమ్మా. ఇక్కడ 5 నిమిషాల కింద అయిపోయింది. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. జై బాబా అంకుల్, థ్యాంక్ యూ అండి. జై బాబా. ఇప్పుడు 1 minute సైలెన్స్. లక్ష్మీనారాయణ గారు హారతికి రెడీగా ఉండాలి.